హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేదిక్ వెల్నెస్ కోచ్ పోతాను సుధాకర్. ఈరోజు ఈ వీడియోలో మనకు ఆర్ఓ వాటర్, మినరల్ వాటర్ ప్లస్ స్ప్రైట్ కూల్ డ్రింక్స్కు సంబంధించింది, మనకు ఆల్కలైన్ వాటర్కు ఏమిటి తేడాలు అనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇదిగో ఇది మినరల్ వాటర్ కిన్లే కంపెనీదండి. ఇదిగో చూడండి, గ్లాసులో పోస్తున్నాను. ఇదిగో ఇది కూల్ డ్రింక్, అంటే థమ్స్అప్ కావచ్చు, స్ప్రైట్ కావచ్చు, లిమ్కా కావచ్చు, ఏవైనా కూల్ డ్రింక్లో ఆల్కలైన్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది. ఇది ఐఎంసి కంపెనీ వారిది ఆల్కలైన్ వాటర్ బాటిల్. ఇది సార్, ఇది pH స్కేల్, అంటే ఈ లిక్విడ్ pH లెవెల్ ఎంత ఉంది ఏంటి చూడడానికి. ఈ కిన్లో వేస్తున్నాము, స్ప్రైట్లో వేస్తున్నాను, మన మినరల్ వాటర్ని దీనిలో వేసి మన బాటిల్లో 20 మినిట్స్ పెట్టిన తర్వాత ఎలా మారిందో ఆల్కలైన్గా చూడండి. pH లెవెల్ ఎంత ఉంది చూపిస్తాం సార్. ఇది కూల్ డ్రింక్. ఎందుకు మన ఐఎంసి కంపెనీ వారి వాటర్ బాటిల్ అంటే నార్మల్ వాటర్ను ఆల్కలైన్గా మారుస్తుంది. ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏమంటే, మనకు జాయింట్ పెయిన్స్, రకరకాల డిసీజులకు చాలా మంచిది వాటరు. ప్రతి మనిషిలో 60 నుంచి 80% వరకు ప్రతి బాడీలో వాటర్ లెవెల్స్ ఉంటాయి. వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకుంటే వాటరు ఆల్కలైన్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి సార్, ఒకసారి pH లెవెల్ 4 అలా ఉంటే ఎసిడిటీ 7 నార్మల్. ఇదిగోండి 9 అబౌవ్ ఆల్కలైన్ వాటర్స్. ఇది చూడండి సార్, ఇది ఎంత ఉందో చూడండి, 4 ఉంది ఎసిడిటీ. మనం ఏదైనా కూల్ డ్రింక్ కానీ తాగామంటే చాలా డేంజరు. కిన్లే వాటర్ మినరల్ వాటర్ నార్మల్ గ్రీన్, చూడండి సార్, గ్రీన్ కాబట్టి ఇది తాగొచ్చు. మనకు pH లో నార్మల్గా ఉంది. మన ఆల్కలైన్లో కన్నా చూడండి ఎలా ఉన్నాయో, మినిమం 9%, అంటే అద్భుతంగా ఆల్కలైన్గా మారింది. ఇలాంటి వాటర్ తాగడం వల్ల పిల్లల నుంచి పెద్దవారికి వరకు కూడా హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ తాగాలి. ఈ వాటర్ బాటిల్ వచ్చి మన ఐఎంసి కంపెనీ వారు తయారు చేస్తున్నారు. కేవలం ఈ బాటిల్ 1 లీటర్ నీళ్లు పడుతుంది, 2000 రూపీస్ అవుతుంది సార్. ఇక్కడ ఓపెన్ చేసుకొని కొత్త దగ్గర చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, అద్భుతంగా, అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఆల్కలైన్ వాటర్ తాగాలనే ఉద్దేశంతో మన ఐఎంసి కంపెనీ వారు లో బడ్జెట్లోనే వాటర్ బాటిల్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. చూడండి సార్, ఇది ఆల్కలైన్ వాటరు, ఇది మన ఆర్ఓ మినరల్ వాటరు. ఇది ఇక్కడ వేసినా కూడా మనం చూడండి, అంటే ఈ ఆల్కలైన్ వాటరు మన మినరల్ వాటర్ పోసిన తర్వాత కూడా ఇవి కూడా ఆల్కలైన్గా తయారైనాయి. అదే మన ఈ ఆల్కలైన్ వాటరు మినరల్ వాటరు మన కూల్ డ్రింక్లో పదాం ఎలా అవుతుందో చూడండి. ఇది వచ్చి ఎసిడిటీ కాబట్టి ఈ విధంగా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని మంచిది కాదు సార్. చూడండి, మన ఆల్కలైన్ వాటరు మన మినరల్ వాటర్లో పోసాం కదా ఆల్కలైన్గా మారింది, కానీ మన కూల్ డ్రింక్లో పోస్తే ఆల్కలైన్గా మారదు, ఎందుకంటే ఇది ఎసిడిటీ ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మాకు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ సార్.